హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఉంటాయండి. హ్యాపీ క్రిస్మస్ అండి. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలనుకుంటాయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు మనం డ్యామ్ దగ్గరికి వచ్చాం. చూద్దాం డ్యామ్ అన్నీ చూద్దాం. చూసుకుంటే జాబుల గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది జాబుల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు డ్యాము ఇక లొకేషన్స్ చూసుకుంటే మనం జాబ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఆక్లాండ్కి 20% ఇదే డ్యాము మా వాటర్ సప్లై చేసేది. ఆక్లాండ్కి నికపట్టి డ్యామ్ అంటే ఇది పైన యూసుడు ఫార్వర్డ్ 2లో కట్టారు. ఇది డ్యామ్ అంతా కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పుడు మట్టి ఇది నీళ్ళు వస్తూనే ఉంది. చూడండి ఎంత లోతుందో. వెయిట్ ఫార్వర్డ్ 2లో కట్టారు. ఇదంతా లొకేషన్ చాలా బాగుంది. అంతా వాటర్ అంతా వెళ్తుంది. బాగుంది చాలా. అప్పుడు ఫార్వర్డ్ 2 అంటే 1943లో కట్టారు. అది కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎంత బాగా కట్టారంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. 1943 కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది చాలా బాగుంది. ఆ కొండలే ఫ్రెండ్స్, కొండలో నుంచి వస్తున్నాయి నీళ్ళంతా. చూస్తాకి ఇలా పైన చిన్నగా ఉంది కానీ లోతు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది అటు లోపల దాకా ఉంది ఈ పాయ. అదే హలో, చాలా లొకేషన్స్ బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. మనకు లోపలికి వెళ్తాక ఎంట్రన్స్ లేదు, అటు ఎవరు లేట్లుండి. ఇక్కడ చిన్న బ్రిడ్జిలో కట్టారు. అప్పుడు చాలా బాగుంది. చూద్దాం. ఇంకా 1943లో కట్టారు. అది చూడండి. 20% వాటర్ న్యూజిలాండ్కి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది చూడండి ఫొటోస్. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. రోడ్డు పక్కన కార్లు కూడా బాగా వస్తున్నాయండి. చాలా నైస్ అండ్ క్యూట్గా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇంకో ఆర్టికల్ చూద్దాం. ప్రజెంట్ అయిపోయింది. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్దాం. చిల్ అవుతున్నారు అంతా. ఏ బాగుందో గాలి సౌండ్, బ్రిడ్జి, ఫిషింగ్ కూడా బాగా ఉంది. ఇక్కడ ఫిషింగ్ కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఫిషింగ్ బాగా చేస్తున్నారు. చూస్తే లొకేషన్స్ బాగుంటాయండి. న్యూజిలాండ్లో చాలా బీచెస్ ఉన్నాయి, చాలా లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత కొండలుగా ఉన్నాయో అన్ని. హలో, ఈ బడ్జెట్ కట్టి 30 సంవత్సరాలు అవుతుందండి. చూడండి, పెయింట్ గా వేయలేదు. ఇది ఎక్కడ ఉందో చూడండి. ఎవరు 1998లో కట్టారు. అంటే 28-29 సంవత్సరాలు అయిపోతుంది. బ్రిడ్జి చాలా బాగుంది. హలో, ఫిషింగ్ చూడండి. ఫిషింగ్ బాగా చేస్తున్నారు. ఫిషింగ్ ఫిషింగ్ చాలా మంది ఫిషింగ్
గాలి బాగా ఇసురు పడుతుందండి ఇక్కడ గాలి. హలో, ఎనీ ఫిష్? నో, నో లక్. ఫిష్ వద్దా అంటే చూద్దాం అండి, ఎవరన్నా పెట్టారాము. హాయ్ బ్రదర్, ఎనీ ఫిష్? నో, నో లక్ టుడే. జస్ట్ ఓకే ఓకే. చాలా మంది ఉన్నారు ఫిష్లు పెడతాకి. ఫిష్ ఇక్కడ ఏమన్నా ఫ్యాషన్ కోసం పెడతారండి, తింటాక కాదు, అలా హాబీ. హాయ్ బ్రదర్, హలో, ఎనీ ఫిషెస్? No, today is no luck. Oh, అంతా ఫిషింగ్ సే. నైట్ టైం ఎక్కువ పడతారండి పొగులు కన్నా. హలో, Hello, how are you? గుడ్ గుడ్. నమస్తే. Namaste. యూట్యూబ్ ఛానల్. YouTube. Oh, yes, YouTube. చాలా మంది ఫిషెస్ పడుతున్నారండి. హౌ ఆర్ బ్రదర్? ఓ ఫిష్. పెద్ద ఫిష్ పడుతుంది, కావాలని పట్టరు. హాయ్, ఫిషింగ్ బ్రదర్? నథింగ్. సిప్స్. ఓకే ఓకే ఓకే. వ్యూ చాలా బాగుందండి ఇక్కడ మనకి, చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది వ్యూ అంతా. ఇదంతా సౌత్ కొరియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. హలో, చాలా బాగుంది లొకేషన్ కూడా. యా నమస్తే, ఆ యూట్యూబ్ ఛానల్. ఏ నమస్తే, నమస్తే, ఇది తెలుగు. హలో, యా హలో, యా నో నో నో, ఐ వర్కింగ్ న్యూజిలాండ్. యా, ఐ వర్కింగ్ ఫర్ ద న్యూజిలాండ్. టైమ్ పాస్ ద క్యాప్చర్ ద వీడియో, యూట్యూబ్ అప్లోడ్. నైస్. ఈ బీచ్ చాలా బాగుందండి ఇది. చూడండి చాలా మంది ఆడుకుంటున్నారు. ఇదంతా కార్లు పార్కింగ్ చేశారు. ఈ జనవరి 5-6 దాకా ఎవరు డ్యూటీలు కట్టండి,
ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు ఇక 2 weeks గట్టిగా 2 weeks దాకా ఇంకా అవైలబిలిటీకి వెళ్తారు. చూడండి ఎంత చక్క పిచ్చి ఎలా ఉందండి కింద నుంచి కదా. హలో చాలా బాగుంది కింద నుంచి బాగా. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. స్విమ్ కూడా వస్తుంది ఒకటి. హలో బాయ్. చూడండి లొకేషన్ చాలా బాగుంది. ఇంత కొండలు ఇలా ఉంది ఇదంతా. అది సీ అండి, ఒరిజినల్ సీ. సీలోంచి ఇటు వస్తాయి వాటర్. సీనరీస్ చాలా బాగుంటాయండి న్యూజిలాండ్లో. అది ఒక డ్యామ్ అండి. మళ్ళీ మనం అంతా చూసాం కదా, అది కాకుండా ఇది ఒక డ్యాము. చూడండి కార్లు ఎట్లా వెళ్తున్నాయో ఉంటుంది. హౌస్ చూడండి ఎలా ఉండే కొండ మీద నుంచి. ఇవన్నీ కొండల్లో నీళ్ళు ఉంటాయి అన్నీ ఎక్కువ. ఎక్కడ చూసినా రోడ్లు కానీ కార్ పార్క్. చూడండి కూర్చుంటే అక్కడ బెంచ్లు ఎలా ఉన్నాయో. సన్రైజ్ లొకేషన్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా ఇక్కడ జనం తక్కువ ఉండరు. ఇంకోసారికి వెళ్దాం, చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇది లొకేషన్. లోపలికి వెళ్తున్నాం. చాలా కొండ అండి ఇది. ఎక్కితే చాలా కష్టపడాలి. చాలా ఈజీగా ఎక్కేస్తున్నాను నేనైతే. ఈ అడవి మధ్యలోకి వచ్చేసామండి. ఇక్కడ బ్యూటీ ప్లేస్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళినాక. ఇక్కడ అరుదైన మొక్కలు ఉంటాయండి. మొక్కలు చాలా సెన్సిటివ్ ఉంటాయి ఇక్కడ మొక్కలోని. చూద్దాం. ఖచ్చితంగా మీటరే ఉందండి దోవ. ఇది పైకి కొండెక్కుతున్నాం మనం ఇప్పుడు. పైకి వెళ్ళి స్విచ్ కట్ట చూద్దాం మనం. చాలామంది జాబ్ల గురించి జరుగుతున్నారండి. దాని గురించి చెబుతాను మీకు. ఇది పెద్ద అడవి. అడవి లోపలికి వచ్చేసాం.
లొకేషన్ బెస్ట్ ఉంది ఇది. బ్యూటిఫుల్ ప్లేసెస్. హలో బ్రదర్. హలో. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ బ్యూటిఫుల్గా ఉండే అన్నీ. ఆకాశం మబ్బులు చూడండి ఎలా ఉంటాయి బ్యూటిఫుల్గా. ఇంకా చాలా కొండపైకి వచ్చాం మనం. ఇక మేనేజ్మెంట్ వాళ్ళు ఫారినర్స్ వాళ్ళతో భయపడతారు. నేను ఒక్కనే డేట్ చేసి వచ్చానండి. ఒంటరి రావాలతో భయం వేసింది ఇక్కడికి. అదంతా ఆకలేండి అండి, మనకు కాపాడేది అదంతా ఆకలేండు సిటీ. పైన కౌట్ వస్తుంది ఎటువంటి ఎంత క్యూర్గా ఉంది. ఇక్కడ సీ అన్నమాట. ఇటు వెళ్తుంది చూడండి, కాపాడుతుంది కాపాడుతలేదు. 5 hours జర్నీ చేస్తుంది. సీ గార్డ్ చాలా బాగుంది. కౌట్స్ చాలా బాగున్నాయి పైన కూడా. కౌట్స్ చాలా హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. హై ఫ్రెండ్స్, చూడండి ఇది ఐలాండ్. అటు బీచ్ ఇటు బీచ్ ఉంది. ఇదో సముద్రం అండి, ఇదంతా బీచ్. ఇటు బీచ్ మళ్ళీ ఇది సముద్రం, రెండు కలిసినాయండి ఇక్కడ సముద్రం. గాలి అయితే విపరీతంగా వేస్తుందండి. ఇదో సముద్రం, ఇటు చూస్తే సముద్రం ఉంది. ఇంత బీచ్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంది, చాలా మంది వచ్చారు. చల్లగా ఇదంతా కొండ అండి, కొండలు చూడండి ఎలా ఉంటాయి. కొండ చిన్న చిన్న రాళ్ళు వేసుకుంటాండి. ఇవన్నీ సిమెంట్ అంటించినట్టు గట్టిగా ఉన్నాయండి ఈ రాళ్ళన్నీ. కొండంతట్టగా ఉంది ఇదంతా చూడండి. సిమెంట్ కాంక్రీట్ వేసినట్టు ఉండి రాళ్ళు అంత గట్టిగా ఉన్నాయి. చిన్న రాయికర రావట్లేదు, పట్టు గట్టిగా రావదా అన్న, అంత గట్టిగా ఉన్నాయి. కాంక్రీట్తో సిమెంట్ వేసినట్టే ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయండి. ఇది మొక్క వచ్చిందండి, పడిపోతుంది అంతా. ఎంతో కష్టపడితే మొక్క వచ్చిందండి. ఈ మొక్క వచ్చింది ఎంతో కష్టపెడితే. చాలా గట్టిగా అడ్డుకుపోయినాయండి రాళ్ళు. ఇవి చూడండి ఎంత లూజ్గా ఉన్నాయి, కానీ రావు. చూస్తాయి ఎంత లూజ్గా ఉండో రావు. ఇవి స్ట్రాంగ్ అడ్డుకుపోయాయండి. కొండలైన అట్టగా ఉన్నాయి. చల్లటి గాలి వేస్తుంది ఇక్కడ. ట్రీ ఉంది కాబట్టి చల్లటి గాలి వేస్తుంది. సిమెంటు రాళ్ళు వేసి ఇచ్చినట్టు ఉండే కొండ. ఈ శాండ్ చూసారా కింద, ఇదంతా ఇసుకాంతం. ఐరన్ ఎక్కువ ఉంది దీంట్లో, ఐరన్ చేత ఇదంతా
ఇదే నీకు చూడు కొండ ఎట్లా ఉందో. అది లైట్ హౌస్ అండి, అది మనకి ఎదురు కాపాడేది. వాటర్ వచ్చేసినాయి, అది పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి. ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఫిషింగ్ ప్యాషన్ అండి వీళ్ళకి. చెప్పబట్టని చేయరు. అన్లాక్ ఎక్కువ పట్టుకోలేదండి వీళ్ళు, ఏదో టైం పాస్. వ్యూ బాగుంది చాలా. హాయ్ వెదర్, హలో. ఎనీ catch today? No, nothing. Today no luck? Yeah. Nothing. Okay. ఇదేం పర్లేదండి, అందుకే ఇదే పెట్టారు. ఫిషింగ్ చేస్తున్నట్లండి. ఇదేం పర్లేదంట. కొండలు చాలా బాగున్నాయి. వ్యూ కూడా, వ్యూ పాయింట్ చూడండి. అటు సముద్రం ఉంది, అదా అటు సముద్రం ఉంది, ఇటు సముద్రం ఉంది. చాలా బాగుందండి వ్యూ పాయింట్ అది. సన్లైట్ కోసం చూసా కానీ ఇవాళ మబ్బు వచ్చింది, కౌడీ వల్ల కాపాడలేదండి. సన్లైట్ తీద్దామని వచ్చాను నేను, కౌడీ వల్ల లేదు. వచ్చినప్పుడు అయితే బాగానే ఉంది, కౌడీ వచ్చింది, సన్లైట్ వెళ్ళిపోయింది. ఒక ½ ఎదురు చూశాను, అయినా మళ్ళీ పోలేదు. బ్యాడ్ లక్. కార్పొరేట్తో సార్ చాలా దూరం వచ్చాను నేను. కొంచెం దూరం వచ్చి తీసాం అనమాట ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పాయింట్స్ అంతా. నెక్స్ట్ వీడియో కొద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్. సీ యూ. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కొద్దాం. బాయ్.